హాయ్ గాయ్స్, దిస్ ఈస్ మీ జయంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ కిన్నెర. సో షార్ట్స్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే కలర్ కాంబినేషన్స్లో బ్లూ అండ్ నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో నన్ను అడిగారు అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అయితే థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపించలేదనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. లేదు మళ్ళీ మీరు ర్యాపింగ్ అనేది చూపించండి అంటే నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ చూపిస్తానమాట. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అంటే నేను ఒక చేతికి మాత్రమే డిజైన్ చేశాను అనమాట. ఒక చేతికి నాకు 120 రూపీస్తో అయిపోయింది. సో అంత హెవీగా ఏమీ చేయలేదు, కానీ ఫైనల్ అవుట్పుట్ అనేది బాగుంటుంది. మెటీరియల్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ స్టోర్లోనే తీసుకున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. స్టోర్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు చూస్ చేసుకుని తీసుకోవచ్చు అక్కడ నుండి. తర్వాత దీంట్లో నేను యూస్ చేసినవి ఏంటంటే డ్రాప్ షేప్ కుందన్స్ వాడాను అనమాట. అంటే ఎగ్జాక్ట్గా నావీ బ్లూ కలర్ కాకపోయినా ఇంచుమించు కొంచెం దగ్గరగా ఉందని చెప్పి ఇలా తయారు చేశాను. ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసేటప్పటికి 22 రూపీస్ నుంచి 28 రూపీస్ వరకు పడుతుంది అనమాట. మ్యాట్ ఫినిష్ అయితే 22 రూపీస్ అంతే. సో మిగతావి సైజుని బట్టి షేప్ని బట్టి దొరుకుతాయి. అండ్ ఈ ట్యూబ్ బీడ్స్ ఏంటంటే నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. 100 గ్రామ్స్ వచ్చేసి 140 రూపీస్కి వచ్చినాయి. సో సైజు అది అంతా కూడా బాగానే ఉందన్నమాట. ఇలాగా 2 గాజులు చేశాను. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో దాని లింక్ కూడా కావాలంటే నాకు కమెంట్లో అడగండి. ఎప్పుడో తీసుకున్నాను అనమాట. సో అవన్నీ ఎతికిన తర్వాత చూసి చెప్తాను మీకు. లేకపోతే ఇవి గ్లాసీ అనమాట. గ్లాసీలో స్క్వేర్ కుందన్స్ తీసుకున్నాను. మనకి బ్యాంగిల్స్లో కట్స్ ఉంటాయి. సో వీటన్నిటి మీద నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేస్తాను తర్వాత. ప్రస్తుతానికైతే మొత్తం ఈ వీడియోలో చెప్పాలంటే అవ్వదనమాట. అండ్ స్టోన్ చైన్ అతికించడానికి ఏం చేశానంటే B7000 గ్లూ వాడాను అనమాట. దాన్ని వాడి స్టోన్ చైన్ని స్టిక్ చేసుకున్నాను. ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి. సో మొత్తం అంతా కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇకపోతే ఇవి వాటర్లో తడిస్తే ఊడిపోతాయా అంటే ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించిన వాటిని నార్మల్గా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని మనం ప్రిజర్వ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాటర్కి లిక్విడ్స్కి దూరంగా ఉంచాలన్నమాట. సో అలాగైతే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట. ఇలాగే నేనంటే ఇక్కడ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేశాను కదా, మీరు ఏ కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి.